ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీకి ఓటు వేసి మరోసారి తప్పు చేయవద్దని, కాంగ్రెస్ కు ఓటు వేసి కష్టాలు తెచ్చుకుంటారని, కావున లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేష్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దమల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి కష్టాలు తెచ్చుకున్నారని అన్నారు. ఉన్న కరెంటు ఇవ్వడం చాతకని కాంగ్రెస్ కు మరోసారి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలను ఆపేశారని అన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ కాకపోతే స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో రైతులు మరోసారి తప్పు చేయొద్దన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేసినా కూడా వృధా అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కాయని అన్నారు. ప్రజల మనిషి అయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గుర్తైన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీవైఎస్ చైర్మన్ మైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజీవ్ గౌడ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరెంటు లేక నీళ్లు లేక అసలు మొత్తం వ్యవస్థనే స్తబ్దుగా అయిపోయింది. ఈసారి మరి ఎన్నికలకు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు చెప్పాలి, పెద్ద మనుషులు చెప్పాలి, నాయన మాకు 4000 ఇస్తా అన్నావు కదా, మరి గత 5 నెలల నుంచి 2000 చొప్పున 10,000 నాకు బాకీ ఉన్నావు, ముందు బాకీ తర్వాత నువ్వు ఓటాడు అనాలి. ఇక మా అక్కలు అనాలి 2,500 ఇస్తా అన్నావు కదా అంటే ఎంతకి ఇస్తా అన్నాడు, 500కి ఇస్తా అన్నాడు. నేను మొన్న బచ్చిరాబాద్ మండలం తిరుగుతున్నా, అయితే ఊర్లో అమ్మలందరూ సిలిండర్లు రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నారు. ఏంటమ్మా మరి సిలిండర్లు రోడ్డు మీద పెట్టుకుని ప్రదర్శన చేస్తున్నా అని అడిగితే లేదు నాయన గ్యాస్ బండి వస్తుంది అన్నాడు. అవునా, ఎంతకి ఇస్తుండు గ్యాస్ అనేసి అడిగిన అంటే సచ్చినోడు ఆ నోట్లో మన్ను పోయా వాడు 500కి ఇస్తా అన్నాడు, 1000 రూపాయలు తీసుకుంటుండ ఆయన వీడు అని చెప్పి మొత్తుకుంటున్నారు. అంతేకాదు 1,000 రూపాయలు నెలకి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా వచ్చిందా? ఏ ఒక్కరికి రాలేదు. అంతేకాదు మనకు ఇప్పుడు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది అమ్మలో రోజంతా పోతుందండి. మనము 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి రెప్పగాటు కూడా కరెంటు పోయేది కాదు, అవునా? మరి ఇప్పుడు రాత్రిళ్ళ పూట గోసపడుతున్నాం కరెంటు లేక ఈ వేడికి. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.